హలో, దిస్ ఈజ్ ఏ 2-4 ట్రిక్స్ విద్యాలయం. సింప్లిఫికేషన్లో భాగంగా షార్ట్ కట్ మెథడ్లో మనం ఏ విధంగా పిన్ పెట్టకుండా ఏ విధంగా ఆన్సర్ పెట్టాలి అనేది తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో దీని విలువను మనం పిన్ పెట్టకుండా సెకండ్స్లో ఏ విధంగా ఆన్సర్ పెట్టాలి అనేది చూద్దాం. అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేయండి. చాలా ఈజీ అండి. పెన్ కూడా పెట్టకుండా దీనికి ఆన్సర్ పెట్టవచ్చును. డిజిటల్ సమ్ మెథడ్ని ఉపయోగించి దీనికి ఆన్సర్ పెడదాం. 5 4 అంటే 9, 9 అంటే 0 కాబట్టి డిజిటల్ సమ్ మెథడ్లో దీని పక్కన పెట్టేయండి. 5 4 అంటే 9 అంటే 9 అంటే 0 కాబట్టి దీని పక్కన పెట్టేయండి. 2 స్క్వేర్ అంటే 4, 2 స్క్వేర్ అంటే 4 గుర్తుపెట్టుకోండి. 4 5 అంటే 9, 9 ప్లస్ 4 5 అంటే 9 అంటే ఈ 9 0 అయిపోద్ది, ఈ 9 0 అయిపోద్ది. ఇది పక్కన పెట్టండి. 8 స్క్వేర్ అంటే 64, 8 8 64 కాబట్టి 6 ప్లస్ 4 అంటే 10. 4లో నుంచి 1 తీసేస్తే 3 అవుతుంది. 4 మైనస్ 1 అంటే 3 అవుతుంది. లవంలో హారంలో 6 1 7, 7 ప్లస్ 7 14, 14 ప్లస్ 3 17, 17 ప్లస్ 8 25, 25 అంటే 2 ప్లస్ 5 అంటే 7, 5 ప్లస్ 2 అంటే 7, 7 ప్లస్ 6 అంటే 13 ప్లస్ 5 అంటే 18, 18 ప్లస్ 4 అంటే 22, 22 అంటే 4. ఇక్కడ 7 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది. 7లో 4 తీసేస్తే 3. ఆప్షన్లో పైన లవంలో 3 వచ్చింది, హారంలో 3 వచ్చింది. 3/3 అంటే 1, 3/3 అంటే 1. ఏ ఆప్షన్లోనైతే డిజిటల్ సమ్ వాల్యూ 1 ఉంటుందో అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 1 ప్లస్ 0 ప్లస్ 0 అంటే 1 కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. 1 వచ్చింది కాబట్టి ఆప్షన్ బి చెక్ చేద్దాం. 3 ప్లస్ 5 అంటే 8, 8 ప్లస్ 8 అంటే 16, 16 ప్లస్ 4 అంటే 20, 20 అంటే 2 ప్లస్ 0 అంటే 2 కాబట్టి ఆప్షన్ రాంగ్. ఆప్షన్ 3 చూద్దాం. 3 ప్లస్ 2 అంటే 5, 5 ప్లస్ 4 అంటే 9, 9గా 0 కాబట్టి 9 అంటే దీని పక్కన పెట్టండి. 5 ప్లస్ 8 అంటే 13, 13 అంటే 4, ఇది రాంగ్ ఆన్సర్. 6 ప్లస్ 7 అంటే 13, 13 అంటే 4, 4 ప్లస్ 5 అంటే 9, దీని పక్కన పెట్టండి. 4 ప్లస్ 2 అంటే 6, 6 వచ్చింది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఫైనల్గా ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.